హాయ్ అండి. వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? మేము అయ్యప్ప స్వామి పూజ అయితే చేస్తున్నామండి ఫిన్లాండ్‌లో. రేపొద్దున జాన్ 2న. సో, అందుకనే ముందు రోజు తాంబూలానికి కావాల్సినయన్నీ రెడీ చేసుకుంటున్నాము. అలాగే కొన్ని కొన్ని పనులు కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు తాంబూలంకి సెట్ చేస్తున్నాము. ఏమేమి సెట్ చేస్తున్నానో చూడండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాలైతే సత్య వాళ్ళ ఫ్రెండ్ శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొనొచ్చారండి. ఇలా పూజుంది అంటే మాకు తెలిసిన వాళ్ళు ఫిన్లాండ్ వస్తుంటే వాళ్ళతో పంపించారు. సో, అవైతే మేము ప్రసాదం కింద ప్యాక్ చేస్తున్నాము. ఇవైతే ఇంగోండి ఇలా ప్యాక్ చేశాను ఆల్రెడీ. అవి కాకుండా ఇంకేం తీసుకొచ్చాను అంటే, ఇవి నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అయ్యప్ప స్వామి లాకెట్స్ బాగా నచ్చాయి నాకు. అందుకని జెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి కూడా తాంబూలంలో వేస్తున్నాను. ఇవి కూడా తీసుకున్నాం థీములో థ్యాంక్ యూ కవర్స్ అని జెప్పేసి వచ్చాయి. ఈ థ్యాంక్ యూ కవర్‌లో అయ్యప్ప స్వామి లాకెట్ వేసి ఈ ప్రసాదం ఉంది కదా! ప్రసాదం ఇందులో పెడితే మనం ఇలా ప్యాక్ చేసేసుకోవడం. ఇది ఇలాగ లాకెట్ అలాగే ప్రసాదం అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఒకేసారి వేసేద్దామని జెప్పేసి ఇప్పుడు తాంబూలం ఏమేమి వేస్తామో చూసేయండి. ఇందాక ఆల్రెడీ వేసాం కదండీ లాకెట్ అలాగే ప్రసాదం కవర్‌లో అది. ఇంకా బ్లౌజ్ పీస్ ఇది మనీ. ఇంకా అయ్యప్ప స్వామి, వినాయకుడి వారు, కుమారస్వామి ఉన్న ఫోటో, పసుపు, కుంకుమ వక్క, ఇంకా ఫ్రూట్స్ అలాగే చిట్టి గాజులు. ఇవైతే మొత్తం వేసి తాంబూలం అయితే సెట్ చేస్తున్నాం. ఇలాగా మనము ఈ తాంబూలం అనేది వచ్చిన వాళ్ళకి ఇద్దామని ప్లాన్ చేసాం. సో, తాంబూలాల ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఈ క్లాత్ అయితే అయ్యప్ప స్వామి పూజ కోసం అయితే తీసుకున్నామండి. విగ్రహానికి కట్టడానికి కోసం. సో, అందుకని జెప్పేసి మేము పంతులు గారిని అడిగితే ఒక 2 మీటర్స్ అయితే సరిపోతుందని జెప్పారు. ఇప్పుడు 2 మీటర్స్ అయితే తీసుకొని కట్ చేయాలి. ఇప్పుడు 2 మీటర్స్ తీస్తాను చూడండి. ఇక్కడైతే స్వామివారికి కండువా కొడుతున్నానండి. కుట్టేసాను ఆల్మోస్ట్. స్వామివారికి కండువ, అలాగే పంచి, ఇంకా తలపాక 3 రెడీ అయిపోయాయి. రేపొద్దున స్వామివారిని ఈ డ్రెస్‌లో చూద్దాం. సో, మార్నింగే లేచి నెయ్యి అయితే కాస్తున్నానండి. అన్నిట్లికి యూజ్ అవుతుందని చెప్పి. అలాగే ప్రసాదం అయితే ఆల్రెడీ రెడీ చేసేసాను ప్రసాదం వంటలకి. ఇది వచ్చేసి చింతపండు పులుసు పులిహోరకి నానబెడుతున్నాను. ఇక్కడైతే నెయ్యి మైసూర్పాకు చేస్తున్నానండి. నెయ్యి కాసుకున్నాం కదా మనం. ఈ నెయ్యితో నెయ్యి మైసూర్పాకు చేస్తున్నాను. ఇటు సైడ్ అయితే చింతపండు పులుసు పులిహోర కోసం పెట్టాను. దద్దోజనం ఆల్రెడీ అయిపోయింది. పులిహోర కలుపుతున్నాడు. పులిహోర అవుతుందండి. బూర్లు కూడా అయిపోయినాయి. ఇక్కడ సీర అలాగే గారెలు కూడా అవుతున్నాయి. అండ్ క్యాబేజీ పకోడీ కూడా చేసాము. ఇది చేస్తే ఇంకా వంట అయిపోతుంది ఈ రోజుకి. ఇంకా టెంపుల్కి వెళ్ళడం. పూజా సామాగ్రి అండ్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్ని టెంపుల్కి తీసుకెళ్ళిపోయామండి. సో చాలామంది వచ్చారండి హెల్ప్ చేయడానికి. ఫస్ట్ పడిని డెకరేట్ చేస్తున్నామండి. సో పూజకు కావాల్సిన మాలలు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకరు క్లీన్ చేసి పెడుతున్నారు. అండ్ పడిని మేము డెకరేట్ చేస్తున్నాము. చూడండి పడి మీద ఇలాగా ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ ఆరతి ఇలా పెట్టి ఇలా డెకరేట్ చేసామండి. చాలా బాగా వచ్చింది. పూజ అయిపోయాక స్వామివారికి ఉయ్యాల సేవ ఉంటుందండి. సో అందుకోసం ఉయ్యాల. పూజ స్టార్ట్ చేసే ముందు ప్రదక్షిణ చేస్తున్నామండి. देवताभ्यो नमः श्रीकरञ्च पवित्रञ्च रोगदोष निवारणं लोकैक वशीकरं पुण्यं वैद्यवालगोत्रस्य
ఓం శ్రీ స్వామి హరిరాసుతని ధర్మశాస్త్రాలే కరణఘోష ప్రియనే ఆంతమయ వాసనే అనంబర వాసనే ఆవరింతులనే మోహిని సుతనే సంగంధ దైవమే కలియుగవరదే గణపతి భగవాన్ వెరీ గుడ్ परमेश्वरी नमः वरप्रदायिनी नमः मांगल्य मंजुल मातावे जय लक्ष्मी नारसिंह जय जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय यादगिरी निवासाय लक्ष्मी नारसिंह जय यादगिरी निवासाय लक्ष्मी नारसिंह जय यादगिरी निवासाय अभिषेक प्रिय పుట్టతేనే తెచ్చాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప అవునెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప అవునెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకం తేనాభిషేక ప్రియనే అభిషేక ప్రియనే జీడిపప్పులు తెచ్చాము అయ్యప్ప నీకు కమలాభిషేకమయ్యా అయ్యప్ప అర్ధపల్లు తెచ్చాము అయ్యప్ప నీకు కమలాభిషేకమయ్యా అయ్యప్ప అర్ధపల్లు తెచ్చాము పెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప కొబ్బరి నీళ్ళు తెచ్చాము అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప విభూది తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్ప పంచగంధం తెచ్చాము అయ్యప్ప నీకు గంధాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం కోవెలలో అభిషేకం
శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం క్షీరాభిషేక ప్రియనే స్వామియే శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పిల్లాలి వీరుడవు అయ్యప్ప మా వీరమణి కంఠుడవు అయ్యప్ప రాజాదిరాజుడవు అయ్యప్ప మా రాజకుమారుడవు అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పంచామృతం తెచ్చాము అయ్యప్ప నీకు అమృతాభిషేకమయ్యా అయ్యప్ప పంచామృతం తెచ్చాము అయ్యప్ప నీకు అమృతాభిషేకమయ్యా అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకే అలంకార సోమవారికి అభిషేకం అయిపోయిందండి. ఇంకా వస్త్రాలంకరణ చేస్తున్నారు. వస్త్రాలంకరణతో పాటు మనం చాలా పండ్లు తెచ్చామండి, ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్తో డిఫరెంట్ మాలలు చేసామండి. సో ఆ మాలలతో కూడా అలంకరిస్తున్నారు. ఈ మీన్ టైంలో మనం అభిషేకం చేసిన పాలు వేస్ట్ చేయకుండా దాన్ని రోజు మిల్క్ చేసి అందరికి పంచి పెడుతున్నాము. ఓం సూర్యాయ నమః ఓం చంద్రాయ నమః ఓం తారకాయ నమః శరణం శరణం అయ్యప్ప, భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. స్వర్గతుల్యమౌని పదునెనిమిది మేటయ్యా, స్వర్గతుల్యమౌని పదునెనిమిది మేటయ్యా, స్వర్గతుల్యమౌని పదునెనిమిది మేటయ్యా, స్వర్గ
పులి మీద వస్తున్నాడు మా అయ్యప్ప స్వామి నైవేద్యం చేస్తున్నాడు మా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామియే హరిరా సుందరి ఒకటవ మెట్టు శరణపునయ్యప్ప మూడవ మెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప నాలుగవ మెట్టు శరణపునయ్యప్ప ఐదవ మెట్టు శరణపునయ్యప్ప ఆరవ మెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప ఏడవ మెట్టు శరణపునయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణపునయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదవ మెట్టు శరణపునయ్యప్ప పదకొండవ మెట్టు శరణపునయ్యప్ప పన్నెండవ మెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదమూడవ మెట్టు శరణపునయ్యప్ప పద్నాలుగవ మెట్టు శరణపునయ్యప్ప పదిహేనవ మెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదహారవ మెట్టు శరణపునయ్యప్ప పదిహేడవ మెట్టు శరణపునయ్యప్ప తిరుపడి పడిగట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం శబరీశ మంగళం శబరీశ మంగళం శాస్తారే మంగళం బాలమణి కంఠుడు గేను కోవిల గీతములే జోల సంధ్యారాగంలో కన్నయ్య బంగారు కొండ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ అయిపోయాక భోజనాలు స్టార్ట్ చేశాము. చాలామంది వివిధ వంటకాలతో ప్రసాదాలు తీసుకొచ్చారు స్వామివారికి. భోజనాలు అయిపోయిన తర్వాత లక్ష్మి అభిషేకం చేసిన ప్రసాదాలు పంచామృతము అందరికీ పంచిపెట్టింది. వాటితో కూడా తాంబూలం కూడా ఇచ్చింది. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఏ